స్క్రీన్ వేసుకుని చక్కగా అందరూ కూర్చొని ఆ టాలీ ఏదైతే వస్తుందో, ఎక్కడైతే గెలుపుకు సంబంధించిన వార్త వస్తుందో ఆ టాలీ అంతటికి సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులంతా ఈవెన్ కార్యకర్తలతో సహా కలిసి చూస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క భావోద్వేగంతో చూసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఊహించలేదు వారు ఈ స్థాయిలో ఘన విజయాన్ని కట్టబెడతారని ఎవ్వరూ ఊహించలేదు. సో కానీ కూటమి ఇంతవరకు రావడానికి ఒక ప్రధానమైన పునాదిగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వారంతా కూడా కష్టపడినట్టుగా మనం చూడాలి. ముఖ్యంగా ఎన్ని అవమానాలున్నా ఏవైనా కూడా పార్టీని అసలు స్థానాల విషయంలో కూడా ఎందుకు అత్యధిక స్థానాలు తీసుకోలేదు, ఎందుకు కేటాయించడానికి కూడా ఎందుకు అడగలేదు అన్న ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే ఒక సమాధానం చెప్తూ వచ్చారు. మొదటగా గెలిచి చూపిద్దాం, ఆ తర్వాత మనం దానికి సంబంధించి తదుపరి ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడదాం అని అంటూ వచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్థానాలు గెలిచారో వాటి ప్రస్తుతం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎంత క్రియాశీలకంగా పనిచేశారు అన్న దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. బికాస్ లాస్ట్ టైం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు. ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా కోల్పోకుండా 100% విజయం జనసేన పార్టీ సొంతం చేసుకుంది. 21 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు అధికారికంగా ఆ స్థానాల్లో విజయం సాధించారు. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడ కంటెస్ట్ చేశారో అక్కడలా ఆ పార్టీ లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. 100% విజయాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. మొత్తం ఎపిసోడ్ లో క్రియాశీలకంగా వచ్చింది పవన్ కళ్యాణ్. తనకి కేటాయించినటువంటి సీట్లను సైతం తగ్గించుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తను తగ్గి మరి ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కారపడయ్యాడు పవన్ కళ్యాణ్. విషయంలో శివశంకర్ గారు కూడా రియాక్ట్ అవుతారు. శివశంకర్ గారు ఇప్పుడు అనిపిస్తుందా అనవసరంగా 21 తీసుకున్నాం, మరొక 10-15 ఎక్కువ తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుందా? ఇప్పుడు లేదండి, అలా లేదు, అలాగే అనిపించట్లేదు. ఎందుకంటే మా ఆలోచన విధానం ప్రణాళిక క్లియర్ కట్. ఎన్ని సీట్లు అయితే తీసుకుంటున్నామో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మార్చిస్తారు. 100% స్ట్రైక్ రేట్ ఉండాలి మనకి. సో అది మేము ప్రూవ్ చేసాం. పార్టీ అధ్యక్షులు వారు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రూవ్ చేశారు. సో 21 తీసుకుని 21లో గెలుపొందడం అన్నది సాధారణమైన విషయం కాదు మురళీకృష్ణ గారు. కాబట్టి ఇది చాలా ముందడుగు రాజకీయ ప్రయాణంలో, జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో ఇది గొప్ప ముందడుగు. కాబట్టి దీన్ని ఆసరా చేసుకొని మా ప్రయాణం ముందుకు సాగుతుంది. ఓకే, ఆలోచన మా మైండ్లో ఎవరికి. అంతకంటే ముందు ఏ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు తాను సభలో అవమానానికి గురయ్యారని, సభకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని, తిరిగి గెలిచి సభలోకి అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ రోజు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కేడర్ మళ్ళీ ఒకసారి ఆ రోజు సంగతిని రికవర్ చేసుకుంటారు. దాదాపుగా అద్భుతమైనటువంటి విజయం దిశగా తెలుగుదేశం పార్టీ కూటమి అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు